ఈ రోజు ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో కుల్ఫీ. ఇవాళ పాలతో కుల్ఫీ చేసుకుంటున్నాం. ఈ రోజు కొబ్బరితో కుల్ఫీ చేసుకుంటున్నాం. జీడిపప్పుతో కుల్ఫీ చేసుకుంటున్నాం. బెల్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్లో మేము ఈరోజు చేసేటటువంటిది పిల్లలకి ఎంతో ఇష్టమయ్యి చాలా బాగా తింటారు, మంచి బలమైన ఈ ఫుడ్. అది ఏంటి అంటే బాదం పప్పు, జీడిపప్పు, వరిపిండి, అలాగే కొబ్బరి పొడి, యాలకులు, పంచదార, పాలు వేసి కుల్ఫీ తయారు చేస్తాం. ఎలా ఉంటుందంటే అమోఘంగా ఉంటుంది, తింటే వదిలిపెట్టరు. పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు మిమ్మల్ని. మీరు మా వీడియో పూర్తిగా చూసిన తర్వాత మేము ఎలా చేసామో అలా చేసుకుని మీ పిల్లలకి పెట్టండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. ఫ్రెండ్స్, ఈరోజు మేము చేసేది ఈ కుల్ఫీ అని చెప్పాను కదా. ఈ కుల్ఫీకి కావాల్సిన ఈ పాలు, ఈ పదార్థాలన్నీ కూడా వీటితోటి తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. మిక్సీ పట్టుకున్నాం. బౌల్లో వేసుకుందాం, ఒక గిన్నెలో. ఇలా ముక్క చెక్క కింద ఉంటే మనకి కుల్ఫీ బాగా వస్తుంది. ఇలాచి మిక్సీ పట్టుకుందాం. పాలు కాసుకోవటానికి పొయ్యి వెలిగించుకున్నాం. గిన్నె పెట్టుకుని పాలు కాసుకుందాం. పాలు మనం 4 లీటర్లు పోస్తే 2 లీటర్లు అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. అప్పుడు కుల్ఫీ టేస్టీగా వస్తుందండి. పాలు పోసుకుందాం అండి. పాలు మరుగుతున్నాయి కదండి, త్వరక కట్టకుండా అడుగును మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది మళ్ళీ మన అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పొళ్ళన్నీ వేసుకున్నాక చిక్కబడిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ఆ త్వరకలు అవి ఉంటే మళ్ళీ తినేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది, బాగోదు. అది మెత్తగా అయిపోవటానికి ఇలాగ మరిగిన తర్వాత ఆ పొళ్ళు వేసుకుని మళ్ళీ చూపిస్తామండి. బియ్యం పిండి, జీడిపప్పు పొడి, పంచదార పొడి 3 కలుపుకున్నవి. పాలు చిక్కగా మరిగినాయి కదండి. మనం పెట్టుకునే 8 లీటర్లు అయితే 4 లీటర్లు అయ్యే వరకు మరగాలి, సన్న మంట మీద మరగాలి. ఇప్పుడు మంట తీసేసాం. ఇప్పుడు ఇవి వేసుకుందాం. బియ్యం పిండి ఎందుకు వేసుకుంటాం అంటే బియ్యం పిండిలోను ఈ పాలల్లో వేసేటప్పటికి చిక్కదనం వస్తుందండి. ఈ పొడిలన్నిటితో చిక్కదనం, పంచదారతోటి స్వీటు అంత బాగా వచ్చిన తర్వాత మనం దగ్గరికి ఇంకా కొంచెం అవ్వాలి. అడుగున చూసారు కదా, మంట లేదు, ఉట్టి నుప్పులే ఉన్నాయి. అలాగ మనం కలుపుకుంటూ ఉండి చల్లార పెట్టుకుని అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తాను. కుల్ఫీ సిద్ధమైంది, దింపుకుందాం. మనం తయారు చేసుకున్న కుల్ఫీ ఏదైతే ఉందో ఇప్పుడు చిక్కబడింది. మనం ఉడకబెట్టుకున్నాం కదా, పైగా ఇది చల్లారింది. ఇప్పుడు మోల్డ్లో పోసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు గట్టిగా అవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కలర్స్ వేసి ఆ గ్లాసుల్లో వాటిలో పోసుకుందాం, మోల్డ్లో పోసుకుందాం. మన కుల్ఫీని మరింత అందంగా చేసేందుకు పింక్ కలర్ కలుపుకున్నాం. మనం గ్లాసుల్లో పోసుకుందాం.
ఆరెంజ్ కలర్. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కలర్స్ వేసుకుని పెట్టుకున్న కుల్ఫీలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. చక్కగా పేర్చుకున్నాం కదండి. 4 hours తర్వాత తీసుకుందాం. అప్పటికి మనకి కుల్ఫీ రెడీ అయిపోతుంది. Five hours later. కుల్ఫీ ఐస్ రెడీ అయింది, తీసుకుందామా? సూపర్ టేస్టీగా వచ్చిందండి కుల్ఫీ. ఎంత ఈజీగా చేసాను చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ఇలాగ మీ పిల్లలకి అందరికీ తినండి. కుల్ఫీని మీరు కూడా మీ పిల్లలకి తప్పనిసరిగా రెడీ చేసి పెట్టండి.